హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి పులిహోర అయితే రెడీ అయిపోయింది. పట్టుకొని బాక్స్ అయితే తీసుకొని షాప్కి వచ్చేసాను. పులిహోర అయితే తినేసి టేస్ట్ చెప్తాను, చూడండి. పులిహోర అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. ఎంతైనా మామిడికాయ మించింది లేదు. అందుకోసం మామిడికాయ పులిహోర మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. నేనే మామిడికాయలో పులిహోరలో పెద్ద చెప్పనని చెప్పట్లేదు. నేనైతే హైదరాబాద్ వచ్చినప్పుడు కనీసం కోడిగుడ్లు కూడా ఉడకబెట్టడం నాకు రాదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇవన్నీ నేర్చుకున్నాను. మళ్ళీ అనుకునేవారు హైదరాబాద్ ఎప్పుడో వచ్చి ఇప్పుడు నేర్చుకునేటప్పుడు, లేదండి హైదరాబాద్ వచ్చేటప్పుడు నాకు 15 సంవత్సరాల వయసు. ఇప్పుడైతే పర్లేదు, దాని ప్లస్. సో ఇప్పుడు ఇన్ని రోజులు నేర్చుకున్నాను. ఇవన్నీ వండుకొని తినడం అంటే చాలా ఇష్టం. అందుకే అన్ని రకాలు వండుకొని తింటూ ఉంటాను. ఇవన్నీ మా ఫ్రెండ్, ఇదిగోండి మా అమ్మాయికి కూడా పెడుతున్నాను. ఫాస్ట్గా వచ్చేయాల్సి వచ్చింది. మా అమ్మాయి ఆకలి అంటుంది పొద్దున్న నుంచి. ఎందుకంటే పొద్దున్న బొబ్బట్లు చేశాను, అవి కూడా అక్కడ ఇంట్లో పెట్టేసి మర్చిపోయి వచ్చేసాను. ఇక అయ్యేసరికి ఫోన్ చేస్తుంది. అందుకే హడావిడిగా బొబ్బట్లు కూడా తీసుకురాకోకుండా వచ్చేసాను పరుగున. సో అందుకోసమే ఇక పులిహోర ఒక్కటితోనే కానిచ్చేస్తున్నాము. ఇక మా షాప్లో ఏంటంటే ఒకరు చేతి పెట్టుకొని తింటే ఇంకొకరు కంపల్సరీ ఖాళీగా ఉండాలి, ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అందువల్ల ఏంటంటే మా అమ్మాయికి తినిపించను. అయినా కానీ మా అమ్మాయికి రోజు తినిపించాలనుకోండి, కనపడుతుంది చూసారా చిన్న కుక్క పిల్లలాగా. ఈ కుక్క పిల్లకి రోజు తినిపించడమే పని నాకు. ఏం చేస్తాం, తప్పదు కదా, పిల్లలు కదా. కూడా బాగుంటుంది. పులిహోరలో అన్ని రకాల రుచులు కలిస్తేనే బాగుంటాయి. అన్నీ పడేస్తారు పిల్లలు చాలామంది. అది అందరికీ చెప్పండి, ప్రతిదీ తినాలి అని, ఏది పడేయకూడదని. దాన్ని వేరే వేరే సిస్టంలో కలిపి పెట్టండి. ఓకే ఫ్రెండ్స్,